హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోనే పిస్తా ఐస్ క్రీమ్‌ని సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఇలా చేసి పెట్టారంటే బయట ఐస్ క్రీమ్ షాప్‌కి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసుకొని తినేసేయొచ్చు. పాలు, పంచదార బయట పిస్తా ఫ్లేవర్ అమ్ముతారండి. ఐస్ క్రీమ్ పౌడరు 100 గ్రామ్స్ 40 రూపీస్ ఉంటుంది. అది తెచ్చుకుంటే చాలండి. ఐస్ క్రీమ్ సింపుల్‌గా చేసేయచ్చు. వెయిట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో అలా కలుపుతూ 15 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వండి. నేను గేదె పాలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువసేపు బాయిల్ అవ్వాలండి, లేకపోతే పాల వాసన వస్తాయి. ఒక 15 నిమిషాలు మరిగిన తర్వాత 1/2 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని అలా కలుపుతూ 2 నిమిషాలు ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత చూడండి, ఐస్ క్రీమ్ పౌడర్ ఇలా ఉంటుందండి. 100 గ్రామ్స్ అండి ఆ ప్యాకెట్, 40 రూపీస్. బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందండి. 1/2 లీటర్ మిల్క్కి ఆ పౌడర్ మొత్తం సరిపోతుంది. అలా బాగా కలపండి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. అలా కలుపుతూ 2 నిమిషాల పాటు 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉడకనిస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వస్తుందండి, బయట షాప్లో ఉన్నట్టే. నేను స్టవ్ ఆఫ్ చేసేసి పాలను చల్లారబెట్టేసుకున్నానండి. చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్ తీసేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను. దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కూలింగ్ హైలో పెట్టేసుకొని ఒక 4 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకుందాం. చూడండి, అలా ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గర ఐస్ క్రీమ్ బీటర్ ఉంటే దాంతో మిక్స్ చేసుకోవచ్చు అని. నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీకి పట్టుకున్నానండి. ఒక 20-30 సెకండ్ల పాటు మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఆ డబ్బాలో పోసేసేసి మూత పెట్టేసి ఐస్ క్రీమ్ని 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోండి. ఒక 8 అవర్స్ పెట్టుకున్నారనుకోండి, చూడండి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా చూడండి అంత బాగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.